ఎడా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్రీ ఎంటర్ప్రైజెస్. సో ఈ వీడియో ఏంటంటే మియాపూర్లో ఒక కార్ వాషింగ్ సెంటర్లో అయితే మనకు ఈ కంప్లైంట్ అయితే వచ్చింది. సో కంప్లైంట్ ఏంటంటే వాటర్ అనేది చాలా డస్ట్ అంటే రెడ్ కలర్లో వస్తున్నాయి వాటర్, అంటే దాంట్లో మట్టి ఎక్కువ ఉండడం వల్ల వాటర్ అనేది వాటర్లో డస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. సో వాటర్ అనేది రెడ్గా వస్తుంది. సో దానివల్ల మనకు ఈ అంటే ఆల్రెడీ ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇక్కడ. సో దీంట్లో మన దగ్గర సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఈ విజిల్స్ అనేది ఆల్రెడీ ఉన్నాయి మనకు. సో దీంట్లో మనం ఏం చేసినామంటే ఈ వెజల్స్ని మనము అంటే దీంట్లో శాండ్ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకు కార్బన్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఈ రెండింటి మనం ఇప్పుడు అంటే ఇది మొత్తం తీసేసి కొత్తగా ఫ్రెష్గా కొత్త శాండ్ ప్లస్ కొత్త కార్బన్ అనేది మనము దీంట్లో పోసి మనము ఇప్పుడు అంటే దీన్ని స్టార్ట్ చేసాం మిషన్ని. సో ఈ వాటర్ని కూడా మీరు చూసుకోవచ్చు. వాటర్ దీంట్లో చాలా డస్ట్ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ వాటర్ అదే. సో ఈ వాటర్ మీకు టీడీఎస్ కూడా చూపిస్తా. ఇక్కడ దగ్గర వాటర్ కనిపిస్తుందా? వాటర్ కూడా దీంట్లో చాలా డస్ట్ ఉంది మొత్తం. అంటే వాటర్ కూడా మనకు కొంచెం లైట్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది. సో దీన్ని టీడీఎస్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో మీకు టీడీఎస్ చూపిస్తాయి కదా, కనిపిస్తుంది కదా. 161 × 10 అంటే 1600 ఉంది మనకు. కనిపిస్తుంది ఇక్కడ, కనిపిస్తుంది 161 × 10. సో అంటే మనకి ఇది 1600 అనేది దీని టీడీఎస్ ఉంది. సో 1600 అంటే చాలా ఎక్కువ అది. సో అంటే మనం దీనికి ఏం చేసినామంటే ఈ శాండ్ అనేది మొత్తం తీసేసి కొత్తగా శాండ్ అనేది దీంట్లో పోసినాము. సో ఈ కార్బన్లో కూడా మనం కార్బన్ అంతా తీసేసి కొత్త కార్బన్ అనేది పోసినాము. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కనిపిస్తుంది కదా, కింద చూడ అక్కడ చూసి. సో దీంట్లో కార్బన్ అంతా మొత్తం టోటల్గా రిమూవ్ చేసి ఈ వెజిల్స్లో మొత్తం కొత్త కార్బన్ అనేది పోసినాము. సో దీంట్లో మట్టి కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ మట్టి అనేది కనిపిస్తుంది కదా. సో ఈ బురద అంతా ఈ వెజిల్ నుంచే వచ్చింది. సో యాక్చువల్లీ దీన్ని ఈ టైం టు టైం బ్యాక్ వాష్ కూడా, దీన్ని బ్యాక్ వాష్ ఆ రిన్స్ అనేది కూడా మనము టైం టు టైం చేసుకోవాలి. రోజు 1 టైం కానీ 2 టైమ్స్ కానీ బ్యాక్ వాష్ రిన్స్ చేసుకుంటే సో ఇంత డస్ట్ అనేది రాదు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది అది. సో ఇది మనకు జంబూ ఫిల్టర్, అంటే దీంట్లో మనకు బ్యాక్ ఫిల్టర్ ఇది. దీంట్లో బ్యాగ్ కూడా చేంజ్ చేసినాం. సో ఆ బ్యాగ్ తీసినప్పుడు కూడా చాలా డస్ట్ వచ్చింది. సో అక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది. సో దీంట్లో మనకు ఈ యాంటీ స్కేలింగ్ బాల్స్ అనేది ఉన్నాయి. దానివల్ల మనకు వాటర్ అనేది కొద్దిగా సాఫ్ట్గా కన్వర్ట్ అవుతాయి మనకు. సో అదొకటి. ఇంకొకటి ఇట్లాంటి వాటర్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే స్క్రీన్ మీద మన నెంబర్ కనిపిస్తుంది కదా. సో వాటర్ సమస్యలు ఉన్నా మేము దానికి సొల్యూషన్ అయితే చెప్పగలుగుతాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ ఫాలో జస్ట్రీ ఎంటర్ప్రైజెస్.